హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేసిన. ఈరోజు మన ప్రాఫిట్ చూసుకుంటే మనకు అరౌండ్ 6,700 రూపీస్ అయితే వచ్చింది. ఇది డీసెంట్ ప్రాఫిట్. ఇక నేను ఇంత ప్రాఫిట్ రాగానే నేను ఆపేసిన ట్రేడ్ని అయితే. నిన్న మనకు 10,000 రూపీస్ లాస్ వచ్చింది. మొన్న 35,000 రూపీస్ లాస్ వచ్చిందన్నమాట. ఒకసారి నేను పిఎన్ఎల్లోకి వెళ్ళి చూపెడతా. పిఎన్ఎల్ క్యాలెండర్లో ఇక్కడ చూసుకోవచ్చు. 18th అంటే నిన్న మనకు 10,000 రూపీస్ లాస్ వచ్చింది. 17th రోజు మనకు 35,000 రూపీస్ లాస్ వచ్చింది. ఈరోజు 17th రోజు నేను ట్రేడ్స్ ఏవే చూపెడతా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 17th రోజు మనకు 40,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందన్నమాట. ప్రాఫిట్ వచ్చిన తర్వాత నేను అప్పుడే ట్రేడ్ని ఆపేస్తే అయిపోతుండే. నేనేమనుకున్నా అంటే మార్కెట్ మన డైరెక్షన్కి వెళ్తుంది కదా, పైసలు ఫుల్ వస్తాయి, ఏం టెన్షన్ లేదు, ఇక మనదే ఈ డే అనుకున్నా. మార్నింగ్ 11:30 వరకు మనం ప్రాఫిట్లో ఉన్నాము, 40,000. 11:30 తర్వాత నేను ఆపుకున్న ఫోమో క్రియేట్ అయిపోయి డిసిప్లిన్ నేనైతే ఎప్పుడు పాటించే రూల్స్ ఉన్నాయి చూసినా అవి బ్రేక్ చేసుకుని ఏం చేసిందంటే మళ్ళీ ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన. ఎగ్జిక్యూట్ చేయగానే ఏమైందంటే ఆ 40,000 కాస్త 30,000 రూపీస్ ప్రాఫిట్ అయిపోయింది. అంటే ఒక 10,000 రూపీస్ ఎగిరిపోయింది నేను దాంట్లోకి వెళ్ళి. నేను ఇంకా అప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు ఇంకా టెన్షన్, ప్యానిక్ స్టార్ట్ అయిందన్నమాట. ప్యానిక్ స్టార్ట్ అయ్యి ఏమైందంటే క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ పోతున్నా. నేను యాడ్ చేసుకునే కొద్దీ మార్కెట్ డౌన్ అయితేనే ఉంది, నాకు ప్రాఫిట్ అనేది జీరో అయితేనే ఉంది. అట్లా జీరో అవుతూ 35,000 రూపీస్ లాస్ వచ్చిందన్నమాట. నాకు వచ్చిన 40,000 పోయినాయి, ప్లస్ నా క్యాపిటల్ నుంచి 35,000 పోయినాయి. అంటే ఓవరాల్గా నేను లాస్ ఎంత తెలుసా? అవి 40, ఇవి 35, 75,000 రూపీస్ లాస్ అన్నమాట. ఎవరైనా మార్కెట్లా కరెక్ట్గా చేసుకోవాలి. ఫోమోకు వెళ్తే ఇదే పరిస్థితి అన్నమాట. ఈ మంత్ ఓవరాల్గా మన లాస్ చూసుకుంటే మనకు 36,000 ఈ మంత్, మార్చ్ మంత్ లాస్ ఉంది. లాస్ట్ మంత్ చూసుకుంటే మనకు ఎప్పుడు ఫిబ్రవరి చూసుకుందాము. ఫిబ్రవరి మంత్లో మనకు 45,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. ఈ మంత్ వచ్చేసరికి 36,000 రూపీస్ ఇంకా లాస్ ఉంది. ఇంకా మంత్ ఉంది, ఇంకా మంత్ పోలేదు. చూద్దాం ఈ మంత్ ఎట్లుంటుందో. ఈ మంత్లో ప్రాఫిట్ ఉంటుందా లేకుంటే లాస్ట్లో ఎండ్ అవుతుందా చూడాలి. జస్ట్ వెయిట్ అండ్ సీ. బట్ మనం డిసిప్లిన్గా చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. వన్స్ డిసిప్లిన్ తప్పినామనుకో మొత్తం పోతుంది, గోవింద్ అయిపోతాయి మొత్తం డబ్బులు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో వీడియోలో కలుస్తాం.